2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సుధీర్ వర్మ గారు. నమస్తే మేడం, గుడ్ మార్నింగ్. సార్ బేసిక్‌గా చాలా మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ప్రతి ఇయర్ మాత్రం బయటికొస్తున్నారు అండ్ జాబ్స్ గురించి చాలా ట్రై చేస్తూ ఉన్నారు. రైట్. అందులో కొంతమందికి మాత్రమే జాబ్ వస్తుంది. ఇంకా ఉన్న చాలా మందిలో ఏదో ఒక కొత్త బిజినెస్ పెట్టాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రైట్. అలాంటి వాళ్ళకి ఎవరికైనా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు చెప్పే ఆ బిజినెస్ ఐడియా ఏంటి? సూపర్ సార్. అసలు మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ని ఆంటర్‌ప్రెన్యూర్స్‌గా మార్చగలిగితే మన ఇండియన్ ఎకానమీ 100% చేంజ్ అవుతుందండి, డౌట్ ఏం లేదు. ఎందుకంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ ద జాబ్. జాబ్ వస్తుంది, ఇంత శాలరీ వస్తే దీన్ని ఖర్చు పెడదాం, లేదంటే మన లైఫ్ ఇదే ప్యాటర్న్ గా వెళ్తూ ఉన్నారు. సో ప్రతి 10 మందిలో 2-3 బిజినెస్లు కనుక మొదలు పెట్టగలిగితే మిగిలిన 7గురికి అక్కడే జాబులు దొరుకుతాయండి. ఆపర్చునిటీ ఉంది 100%. ఎంప్లాయ్మెంట్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఎస్. అయితే ఎలా ఒక బిజినెస్ ఐడియాని ఎలా మొదలు పెట్టాలి, మార్కెట్లో ఉండే ఆపర్చునిటీస్ ఏంటి, వాటిని ఏం బేస్ చేసుకొని మనం రన్నింగ్లోకి వెళ్ళాలి అని బేస్ చేసుకుంటే అఫ్ కోర్స్ ఇంజనీరింగ్ అనేసరికి దేర్ విల్ బి నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్. 80% పీపుల్ విల్ గో టు ఐటీ కంపెనీస్, సాఫ్ట్వేర్. రిమైనింగ్ 20% వాళ్ళకున్న నీడ్ని బట్టి ఆ కోర్ డిపార్ట్మెంట్స్లోకి వెళ్తూ ఉంటారు. ఇవాళ మనం అన్నీ కాకుండా ఒక్క డిపార్ట్మెంట్ గురించి మాట్లాడదాం, మిగిలిన డిపార్ట్మెంట్స్ గురించి వేరే వీడియోస్లో డిస్కస్ చేద్దాం. తప్పకుండా. రీసెంట్గా మాకు ఒక ప్రాజెక్ట్కి ఒక క్లయింట్కి కన్సల్టేషన్ ఇచ్చాం. యూజువల్గా చూడండి, ప్రతి ఇంట్లో కూడా స్టెబిలైజర్స్ని ఒకప్పుడు ఎక్కువగా వాడేవారు. ఎందుకు? పవర్ ఫ్లక్చువేషన్ వస్తుంది, ఆ ఫ్లక్చువేషన్ వల్ల కాంపోనెంట్స్ దెబ్బతినే అవకాశం ఉంది. అందుకని చెప్పి వీగార్డ్ అనో కెన్స్టార్ అనో ఇటువంటి స్టెబిలైజర్స్ను ఉపయోగించేవాళ్ళు. బట్ ఓవర్ ద పీరియడ్ ఏం జరిగింది, మావి మంచి కార్పొరేట్ కంపెనీ ప్రొడక్ట్స్, స్టెబిలైజర్లు అవసరం లేదని చెప్పి చాలా కంపెనీలు స్టెబిలైజర్ అవసరం లేదని ప్రమోట్ చేయడం మొదలుపెట్టాయి. బట్ ఇంటికి వచ్చే పవర్ ఫ్లక్చువేషన్ని మీరు నిజంగా క్యాలిక్యులేట్ చేయలేరు, చెప్పలేరు ప్రతి కాంపోనెంట్ ఇలాగే ఉంటుందని. ఒకవేళ పొరపాటున తేడా వచ్చి ఒక టీవీ పోయినా, ఫ్రిడ్జ్ పోయినా, ఏసీ పోయినా, వాషింగ్ మెషిన్ పోయినా ₹1,000 వేస్ట్. అలా అని ప్రతి డివైస్కి ఇండివిజువల్గా ఒక స్టెబిలైజర్ని ఫిక్స్ చేయలేరు. సో దీనికోసం మా క్లయింట్ ఏం చేశారు అంటే, వాళ్ళు కస్టమైజ్డ్గా ప్రతి ఇంటికి, ఆఫీసులకి, ఇండస్ట్రీస్కి, కార్పొరేట్ కంపెనీస్కి కస్టమైజ్డ్ స్టెబిలైజర్ని తయారు చేస్తారు. అంటే మీ ఇంటికి ఇన్పుట్ ఎంత వస్తుంది, ఆ వోల్టేజ్ ఏంటి అన్న దాన్ని ఫిక్స్ చేసుకొని మెయిన్ ఇంటికి పవర్ సప్లై ఎక్కడ ఉంటుందో అక్కడే ఒక స్టెబిలైజర్ని ఫిక్స్ చేస్తారు. దట్ ఈస్ ఎ కస్టమైజ్డ్ కాంపోనెంట్. ఎక్కడ కొనేది కాదు, వాళ్ళు మీ సిస్టమ్ని బట్టి ఒకటి డిజైన్ చేసి ఫిక్స్ చేసి వెళ్తారు. దీనివల్ల ఈ షార్ట్ సర్క్యూట్స్ కానీ, పవర్ ఫ్లక్చువేషన్ అటు ఇటు అవ్వడం, సిస్టమ్స్ కాంపోనెంట్స్ దెబ్బతినడం, ఈ ఇష్యూ ఉండదు. అంటే చూడండి, ప్రతి ఇంట్లోని స్టెబిలైజర్ రిక్వైర్మెంట్ ఉంది. ఎంత లేదన్నా ఒక స్టెబిలైజర్ 5,000 నుంచి 10,000 రూపాయలు సేల్ అవుతుంది. ఎందుకంటే టీవీ పోయిన తర్వాత ₹1,00,000 కోసం బాధపడేదానికన్నా ఒక ₹10,000 స్టెబిలైజర్ పెట్టుకుంటే ఇంట్లో అన్ని కాంపోనెంట్స్కి సరిపోతుంది. అలాగే ఒక కార్పొరేట్ కంపెనీకి వెళ్ళామనుకోండి, అక్కడ ఒక ₹5,00,000 స్టెబిలైజర్ పడుతుంది. ఒక ఇండస్ట్రీకి వెళ్ళామనుకోండి, 50 లక్షలు, 20 లక్షల రూపాయలు స్టెబిలైజర్ పడుతుంది. అంటే ప్రతి చోట దాని డిమాండ్ ఉంది, ప్రతి ఇంట్లో దాని బేసిక్ రిక్వైర్మెంట్ ఉంది. బట్ ఇది తయారు చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సో ఎవరైనా ఎలక్ట్రికల్ స్టూడెంట్స్, మేము ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఒక స్టార్టప్ లేదా బిజినెస్ ఐడియా మొదలు పెట్టాలి అనుకుంటే మా ఎగ్జిస్టింగ్ క్లయింట్ ద్వారా డీలర్షిప్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, లేదా మీ ఏరియాలో అవసరమైన ఫ్యాబ్రికేషన్ యూనిట్ సపోర్ట్ కానీ 100% చేయించడం జరుగుతుంది. మీ టీంకి ట్రైనింగ్ ఇస్తారు, మార్కెటింగ్, సేల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బ్రాండింగ్ సపోర్ట్ ఇస్తారు, ప్రాజెక్ట్ కన్సల్టేషన్స్ కూడా హ్యాపీగా చేస్తారు. అండ్ ఇందులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఎన్నో మేజర్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్కి, మీరు నమ్ముతారో నమ్మరో, రీసెంట్గా ఇస్రోకి కూడా వాళ్ళు ప్రాజెక్ట్ సపోర్ట్ చేశారు. సో అంత కాన్ఫిడెంట్గా ఒక 15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ నుంచి రన్ అవుతున్న కంపెనీ ఈరోజు కొత్తగా ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ కనుక ఒక బిజినెస్ మోడల్ లేదా స్టార్టప్ ఐడియా మొదలు పెట్టాలి అనుకుంటే 100% మా క్లయింట్ తాలూకా ప్రోడక్ట్ని మీరు మీ ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ గాను, ఫ్యాబ్రికేషన్లోనో లేదా ఒక బిజినెస్ మోడల్ కింద లాంచ్ చేసి మార్కెట్లో సేల్స్ చేసుకొని మీరు చదువుకున్న ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోనే బిజినెస్ చేయొచ్చు. మీరు ఐటీకో, మెకానికల్కో మళ్ళీ మాస్టర్స్ చేసి, ఎంబీఏ చేసి వేరే డొమైన్కో చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది హార్డ్లీ ఒక ₹5,00,000 నుంచి ₹10,00,000 ఇన్వెస్ట్మెంట్ తోటి ఏ లొకేషన్లో అయినా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ ప్రతి ఇంటికి కాంపోనెంట్ అవసరం. ఒకరికే పనికి వస్తుందండి, ఒకరికి పనికి వస్తుందని ఎక్కడా లేదు. మిడిల్ క్లాస్ ఇంటి దగ్గర నుంచి ప్రతి పై వాళ్ళకి కూడా
ఈ కస్టమైజ్డ్ స్టెబిలైజర్ రిక్వైర్మెంట్ అవసరం ఉంది. ఈ స్టెబిలైజర్ ఒక్కడే కాకుండా ఈ ట్రాన్స్ఫార్మర్స్ కొన్ని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లు కూడా తయారు చేసి లోకల్గా సప్లై చేస్తారు. అంటే మీ ఏరియాలో దేర్ ఇస్ ఎ బిజినెస్ ఆపర్చునిటీ. యూ హ్యావ్ టు ఐడెంటిఫై విచ్ డొమైన్ ఐ హ్యావ్ టు చూస్ అండ్ హౌ యూ హ్యావ్ టు స్టార్ట్ ఇట్. సో ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ బిజినెస్ ఐడియా లేదా స్టార్టప్ మొదలు పెట్టాలనుకుంటే వెంటనే కాంటాక్ట్ చేస్తే మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ షేర్ చేసి ఈ డీలర్షిప్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ మీ ఏరియాలో ఈజీగా పెట్టించవచ్చు. అండ్ ఎస్పెషల్లీ చాలా మంది కూడా బిజినెస్ పెట్టాలి అని అనుకుంటారు, కానీ ఫైనాన్షియల్గా ఐడియా బాగుంది, నచ్చింది అనుకునే వాళ్ళు ఉన్నారు. సో అలా ఎవరైనా కూడా ముందుకొచ్చి మేము బిజినెస్ చేయాలి అనుకుంటున్నాం, కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ మాకు ఏ రకంగా నన్న సోర్స్ ఉందంటారా? ఇప్పుడు మనం చూసుకుంటే ఒక ఐడియా ఉంది, ఎగ్జిక్యూషన్ చేయడానికి మనకి ఇన్వెస్టర్స్ ఉన్నారు అంటారు కదా. సో అలా ఎవరైనా కూడా ఒక స్టూడెంట్ వచ్చి మాకు మీ ఐడియా నచ్చింది, మేము పెట్టాలి అనుకుంటున్నాం, బట్ స్టిల్ మాకు ఒక ఇన్వెస్టర్ లాంటి వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం అనుకునే వాళ్ళు ఈ బిజినెస్ కి సూటబుల్ అంటారా? 2 రకాలు సార్. ఇన్వెస్ట్మెంట్ వరకు వచ్చేసరికి మీ ప్రొడక్ట్ ఏంటి, మీరు ఎంత డెడికేటెడ్గా ఉన్నారు అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఓవర్ నైట్ ఏదో ఒక మంచి ప్రాజెక్ట్ ఆలోచించి పొద్దున్నే దానికి ఒక ప్రెజెంటేషన్ రెడీ చేసి ల్యాప్టాప్ పట్టుకొని ఆఫీసు తిరిగితే ఎవరు డబ్బులు ఇవ్వరండి. ముందు ఒక 6 months 1 year మీరు దాని మీద వర్కౌట్ చేయాలి. ఓకే, మీ ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టారు, మీ ఎనర్జీ ఏం పెట్టారు, ప్రోడక్ట్ని ఐడియా స్టేజ్ నుంచి ప్రోడక్ట్కి ఎంతవరకు తీసుకొచ్చారు, ప్రోటోటైప్ అంటారు. ప్రోటోటైప్ అయినా కనీసం రెడీ అయిందా లేదా, అది ప్రొడక్ట్ అవనివ్వండి, సర్వీస్ అవనివ్వండి. ప్రోటోటైప్ కూడా లేకుండా ఒక పిచ్ డెక్ పట్టుకొని ఒక ప్రెజెంటేషన్, మైక్రోసాఫ్ట్ ప్రెజెంటేషన్ 15 slides పట్టుకొని నాకు 5 కోట్లు కావాలి, 10 కోట్లు కావాలి, 50 లక్షలు కావాలి, 1 కోటి రూపాయలు కావాలంటే ఎవరు పెట్టరు. ఇన్వెస్టర్కి కొన్ని చెక్ పాయింట్స్ ఉంటాయి. అసలు మీరు నిజంగా 1 కోటి రూపాయలు ఇచ్చిన తర్వాత మీరు పని చేయకపోతే ఎక్కడికి వెళ్తాడు ఇన్వెస్టర్? సో ముందు మీకు సీరియస్నెస్ కనబడాలి. కనీసం 6 months 1 year ప్రొడక్ట్ మీద వర్కౌట్ చేసి దీన్ని ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చాం, మీరు కొంచెం ఇన్వెస్ట్ చేయగలిగితే దీన్ని ఈ స్థాయి వరకు తీసుకెళ్తాం అని మీరు కన్విన్స్ చేయగలిగితే ఇన్వెస్ట్ వస్తారు తప్పించి కేవలం మీ పిచ్ డెక్స్ పట్టుకొని అయితే ఇన్వెస్టర్స్ వాళ్ళు రావట్లేదు. ఓకే, సో ఖచ్చితంగా మీరు కొంత వర్కౌట్ చేయాలి. అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ వరకు వచ్చేసరికి బ్యాంకులు ఎంత లేదన్నా ఒక 5 లక్షల నుంచి 20 లక్షల వరకు లోన్లు వస్తున్నాయి కొన్ని మోడల్స్కి. అది మనం ప్రాపర్గా ఒక 20,000 30,000 బడ్జెట్ పట్టుకొని ఒక డిపిఆర్ రెడీ చేయించుకొని బ్యాంక్ని అప్రోచ్ అవ్వగలిగితే సపోర్ట్ అయితే ఉంటుంది. అయితే వేరియబుల్ ఉన్నాయి, అందరికీ వచ్చేస్తుందని చెప్పను, అందరికీ ఇవ్వరని కూడా చెప్పను. 50-50 ఛాన్సెస్ ప్రతిదానికి ఉన్నాయి. కస్టమైజేషన్, ఇప్పుడు మీ మోడల్ని బట్టి నేను డిపిఆర్ రెడీ చేయాలి, బ్యాంక్కి ప్రాజెక్ట్ చేయాలి, మేనేజర్కి ఆ ప్రాజెక్ట్ నచ్చాలి, మీకు ఓకే చేసి డబ్బులు ఇవ్వాలి. ఇంత ప్రాసెస్ ఉంది మధ్యలో. ఓకే. అండ్ చాలా మందికి కూడా బిజినెస్ ఐడియాస్ మీరు ఎన్నో ఇచ్చారు. అండ్ ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా చాలా మంది బయట ఒక ఐడియా కోసం చూసే వాళ్ళు ఉన్నారు, ఒక ఐడియా ఉంది ఎగ్జిక్యూషన్ చేయాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ మన ఐడియా కూడా ఎస్పెషల్లీ చాలా మందికి నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. చాలా బాగుందండి ఐడియా. అండ్ ఎస్పెషల్లీ ఇలా ఎవరైనా కూడా ఒక బిజినెస్ ఐడియానే కావచ్చు, బిజినెస్ స్టార్ట్ చేసాం కానీ అందులో మార్కెటింగ్ ఎలా చెయ్యాలి, మా బిజినెస్లో గ్రోత్ లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మీ గైడెన్స్ తోటి మాకు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటే? సూపర్ సరి. ఇక్కడ ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఒకటి ఏంటంటే, కొంతమందికి అనిపించవచ్చు అసలు ఏంటి మనం బిజినెస్కి ఒక బిజినెస్ మొదలు పెట్టాలంటే ఒక ఐడియా కావాలంటే అసలు నిజంగా మనం వేరే పర్సన్ని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఉందా, వీళ్ళు ఇచ్చే గైడ్లైన్స్ మనకి నిజంగా సరిపోతాయా, లేదు అనుకుంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలంటే ఇలా గైడ్ దగ్గరికి కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉందా అని ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఎప్పుడూ ఆలోచిస్తారు. కానీ ఒక 70% 80% పీపుల్కి ఇంకా గ్యాప్ ఉంది. ఓకే, ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఏదో రకంగా సక్సెస్ అవుదాం అనుకుంటాడు, ఏదో కొత్త ప్రయత్నం చేద్దాం అనుకుంటాడు. బట్ ఇవాళ మార్కెట్లో మీరు ఒక మంచి ప్రొఫైల్కి వెళ్ళినా, నేను ఒక మంచి ప్రొఫైల్కి వెళ్ళినా, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ జీవితంలో అన్ని ప్రాబ్లమ్స్ని ఛాలెంజెస్ని ఫేస్ చేసి వాటిని దాటుకొని ఇవాళ ఒక సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉన్నారు. బట్ ఎర్లీగా వచ్చే ఒక పర్సన్కి ఈ తప్పొప్పులు కనుక మనం క్లియర్గా దారి చూపించగలిగితే వాడు సక్సెస్ అయ్యే అవకాశాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. సో అందుకోసం స్టార్టప్స్ లేదా బిజినెస్ ఎవరు మొదలుపెట్టినా, ఏ ఇన్వెస్ట్మెంట్లో ఉన్నా, ఏ లొకేషన్లో ఉన్నా, ఎటువంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా వాళ్ళందరికీ కూడా 100% మనం సపోర్ట్ చేయొచ్చు. కొంతమంది కన్సల్టెంట్స్ ఏం చెప్తారంటే, లేదండి మాకు మినిమం 5 lakhs ఫీజు పెడితేనే మేము చేస్తాం, మినిమం 10 lakhs ఫీజు ఉంటే తప్ప మేము కన్సల్టింగ్ తీసుకోమంటారు. బట్ మన కేసులో ఆ ప్రాబ్లం లేదు. మీకు గెలవాలన్న థాట్ ప్రాసెస్ ఉంది, కష్టపడడానికి మీరు సిద్ధంగా ఉన్నారు, మీ దగ్గర ఒక 50,000 1,00,000 రూపాయలే పెట్టుబడి ఉంది, పర్వాలేదు. ఈవెన్ అంతకన్నా లో పెట్టుబడిలో కూడా మనం బిజినెస్లు మొదలు పెట్టచ్చు. సో కొత్త బిజినెస్లో స్టార్టప్స్ ఎవరు మొదలు పెట్టినా 100% నన్ను కనుక కాంటాక్ట్ చేయగలిగితే త్రూ ద గివెన్ కాల్, సో మా టీము మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అండ్ మోర్ ఓవర్
మెజారిటీ ఆఫ్ ద క్లయింట్స్కి 1-to-1 అపాయింట్మెంట్ కానీ కన్సల్టింగ్ కానీ నేనే హ్యాండిల్ చేస్తాను. ఓకే. మా ఎంప్లాయీస్ ఉన్న జస్ట్ కాల్ హ్యాండిల్ చేయడం, డీటెయిల్స్ తీసుకోవడం వరకే, కానీ మీకు ఫర్దర్గా అవ్వాల్సిన గ్రోత్ కానీ అందులో ఉండే పిట్ఫాల్స్ కానీ ఐడెంటిఫికేషన్ కానీ 100% నేనే చేయాలి. నేను మీకు ఒక ఎంప్లాయీని బిజినెస్ పర్సన్కి అసైన్ చేశాను అనుకోండి, ఎంప్లాయీ బిజినెస్ పర్సన్ ఏం ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు, మళ్ళీ వాడిని కూడా ఎంప్లాయీ స్టేజ్కి తీసుకొస్తాడు. సో ఒక బిజినెస్ పర్సన్నే ఇంకో బిజినెస్ పర్సన్ని ముందుకు తీసుకురాగలడు. కాబట్టి మా క్లయింట్స్ అందరికీ కూడా నేనే పర్సనల్ కన్సల్టేషన్ చేస్తాను. సూపర్ అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుందట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి, హ్యావ్ ఎ గుడ్ డే. సో విన్నారు కదా, మరి మీకు కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నా, మీకున్న బిజినెస్లో ఇంకా గ్రోత్కి తీసుకెళ్ళాలి బిజినెస్ని అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.